ఇప్పుడు ఈ జల్ జీవన్ మిషన్ తీసుకున్నాం అనుకోండి, గత ప్రధానమంత్రి మోదీ గారు జల్ జీవన్ మిషన్ ని మన రాష్ట్రానికి 14,000 కోట్ల రూపాయలు 2019-24 మధ్య మన రాష్ట్రానికి 14,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ రోజున ఒక 6 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఇచ్చుంటే 20,000 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ వచ్చేది. అయితే దాన్ని పట్టించుకోకుండా ఆయన అందులో కేవలం 2,000 కోట్ల రూపాయలు, అది కూడా రాయలసీమలో కొంత ప్రాంతానికి వాడి మిగిలినవన్నీ వాడకుండా పోతే ఆ 14,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు అయిపోయినాయి. పథకం కూడా ఎక్స్పైర్ అయిపోయింది. పథకం ఎక్స్పైర్ అయిపోతే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి, జల్ శక్తి మినిస్టర్ గారితో మాట్లాడి ఈ పథకాన్ని మన రాష్ట్రానికి ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు 60-40 60% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ డబ్బులు పెట్టి చేస్తే ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఆ 40 లక్షల రూపాయలతో మీకు కంప్లీట్ అయినటువంటి ఫిల్టర్ ట్యాంక్ అది. కాబట్టి ఒక్కొక్కసారి అంటే వట్టి చెరుకూరులో ఎప్పుడు తెలుగుదేశం గెలుస్తుంది, మీరు అద్భుతంగా చేస్తా ఉన్నారు, మిమ్మల్ని అంటలేదు. కానీ ఒక్కొక్కసారి తప్పు చేయటం వల్ల ఒక రాష్ట్రం ఎంత నష్టపోతుంది అనే దానికి ఈ జల్ జీవన్ మిషనే ఒక ఉదాహరణ అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా.